హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకా చాలా రోజుల నుంచి అయితే లాంగ్ వీడియోస్ అయితే ఏమీ పెట్టట్లేదు. ఎందుకు అంటే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడైతే వీడియోస్ అవి ఏమీ తీయాలని అయితే ఇంట్రెస్ట్ లేదు. ఇంకా మా అమ్మ అయితే కన్ను ఆపరేషన్ అయితే చేయించుకుందండి. ఇంకా అందుకని చెప్పేసి మేమైతే ఇంకా అక్కడైతే ఉండిపోతున్నాం అనమాట. ఇంకా వీడియోస్ తీయాలని ఇంట్రెస్ట్ అయితే లేక వీడియోస్ అయితే ఏమీ తీయట్లేదు. ఇంక ఈ వీడియో వచ్చేసి మొన్న ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా ఆ రోజు అయితే మార్నింగ్ ఇంక ఇంటి దగ్గర అయితే దీపం అది పెట్టేసుకుని ఇంకా అప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇంకా మార్నింగే అన్ని పనులు కూడా కంప్లీట్ అయితే చేసుకున్నాము. ఇంకా అంటే నైటు మేము వచ్చేసరికి 9:30, 10 అలా అవుతుందనమాట. ఇంకా ఆ టైంలో వచ్చి చేయాలంటే కొంచెం కష్టంగా అనిపించి ఇంక తెల్లవారుజామున అయితే అంటే 4:30 ఆ టైంకి అయితే లేచి ఇంక ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. ఇంకా దండం పెట్టుకోవడం అంటే అందులోకి నేను చాలా రోజుల నుంచి అయితే ఇంక ఇంట్లో దీపం అయితే పెట్టుకోలేదనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు అయితే అంటే లక్షవారం రోజే మొత్తం ఫొటోస్ దేవుడి రూమ్ అయితే డీప్ క్లీన్ అయితే చేసుకున్నాను. ఇంకా ఫ్రైడే రోజు దండం పెట్టుకుందాం అలాగని చెప్పి ఇంకా మార్నింగే లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుని చక్కగా దీపారాధన అయితే చేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే క వాకిలి ఊడ్చి కల్లాపు చల్లేసి ఇంక అప్పుడైతే హెడ్ బాత్ అయితే చేశాననమాట. ఇంక హెడ్ బాత్ చేసి వచ్చిన తర్వాత ఇంక ఇక్కడైతే ముగ్గు అయితే పెడుతున్నాను. ఇంకా డబ్బా వచ్చేసి మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నాం కదండి అదనమాట. అక్కడ అయితే మాత్రం చాలా నీట్గా అయితే వచ్చింది. ఇంక ఇక్కడైతే అస్సలు రాలేదనమాట. మాతో వచ్చిన అక్క అయితే అన్నది ఇంకా మన ముగ్గు అయితే రాదు, వీళ్ళ ముగ్గు అయితే వస్తుంది అలాగని చెప్పి. అలా ఏమీ ఉండదు, కన్నాలు కొంచెం పెద్దగా ఉన్నాయి హోల్స్ అలాగని చెప్పేసి అన్నాననమాట. అయినా కానీ మేము పెట్టినప్పుడు అయితే అక్కడైతే వచ్చింది కానీ ఇక్కడ ముగ్గు అయితే వేస్తే రాలేదనమాట. చూడాలి ఇంక అప్పుడైతే లేట్ అయిపోతుంది కదా అలాగని చెప్పేసి దాన్ని అయితే ఇంకేమీ కదపలేదనమాట. ఇంకా అలానే ఉంచేసాను. తర్వాత ఎప్పుడో చూద్దాంలే అలాగని చెప్పి. కానీ బాగా వస్తుంది, చాలా నిండుగా అయితే అనిపిస్తుంది అనమాట. దాంతో ముగ్గు అయితే పెట్టామంటే మామూలుగా గొచ్చమే పెడితే వచ్చింది. మేము వచ్చిన తర్వాత రోజు ట్రై చేస్తేనే ఇంకా ఈరోజు అయితే పెడితే రాలేదనమాట. అంటే మట్టి వాకల వల్ల ఏమో తెలియదు కానీ రాలేదు. ఇంక ఇక్కడైతే వాకిలి ఊడ్చి కల్లాపు చల్లి ముగ్గు అయితే వేయడం కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడైతే చూసారు కదండి దేవుడి రూమ్ అయితే ముందు రోజే నీట్గా అయితే ఇంకా చేసేసుకున్నాను డీప్ క్లీన్ అదంతా. ఇంక ఇప్పుడైతే ఈ పువ్వులు ఇంకా కొబ్బరికాయ అరటిపళ్ళు దేవుడి సామాన్లు అన్నీ కూడా సర్ది పెట్టుకుంటాను. ఇంకా ఫొటోస్కి నీట్గా బొట్లు అయితే పెట్టామంటే మాత్రం చాలా నిండుగా కళ అయితే వస్తుంది కదండి. అందులోకి కొంచెం పెద్దగా అయితే పెట్టుకున్నామంటే ఇంకా నిండుగా అయితే అనిపిస్తుంది. కొంచెం మంది అయితే చిన్న చిన్నగా పెడతారు కానీ అవైతే అంత కనిపించవు. మనం అయితే కొంచెం పెద్దగా, నాకైతే పెద్దగానే ఇష్టం అనమాట. ఇంకా బొట్లు అవన్నీ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే పువ్వులు, దీపారాధన కుందులు, ఇంకా కొబ్బరికాయ అరటిపళ్ళు అన్నీ కూడా సర్ది పెట్టేసుకున్నాను. ఇంకా దీపారాధన కూడా చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఉప్పు దీపం కూడా చాలా రోజుల క్రితం పెట్టాను. అంటే ప్రతి ఫ్రైడే పెడతాను. కాకపోతే ఈ మధ్య ఒక 10, 15 రోజుల నుంచి అయితే దీపారాధన చేసుకోలేదని చెప్పాను కదండి. ఇంకా అందుకని చెప్పేసి పెట్టడం అయితే అవ్వలేదు. ఇంక ఇక్కడైతే ఉప్పు దీపం కూడా పెట్టేసుకుని నీట్‌గా దీపారాధన అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను. కొబ్బరికాయ అరటిపళ్ళు అయితే పెట్టి. ఇంకిక్కడైతే కొబ్బరికాయ కూడా కొట్టేసాననమాట. ఇంకా ధూప్ స్టిక్ అయితే వెలిగించడం మర్చిపోయాను. ఇంకా తర్వాత రోజు గుర్తొచ్చిందనమాట. అంటే దేవుడి సామాన్లన్నీ తీసి క్లీనింగ్ చేస్తాం కదండీ! ఇంక సాటర్డే దండం పెట్టుకుందాం కదా అలాగని చెప్పేసి ఇంక అప్పుడైతే చూస్తే ధూప్ స్టిక్ అయితే వెలిగించలేదు అలాగని చెప్పేసి. ఫ్రైడే రోజు ఇంట్లో ధూపం వేసుకుంటే చాలా మంచిది. కాకపోతే ఎందుకు మర్చిపోయానో నాకే తెలియలేదు. ఇంక తర్వాత రోజు అనిపించిందనమాట. అయ్యో! ధూపం వేయడం మర్చిపోయాను అలాగని చెప్పి. ఇంకా ఏం చేస్తాం, ఇంకా ఒక్కొక్కసారి అయితే అలా అవుతూ ఉంటాయన్నమాట. నేను అందుకనే మొత్తం అన్నీ కూడా ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు సర్ది పెట్టుకుంటాననమాట. దండం పెట్టుకున్నప్పుడు అయితే మాత్రం ఇంకా పక్కగా ఉన్నాయంటే మాత్రం ఖచ్చితంగా మర్చిపోతాను. ఇంక అలా అని చెప్పి ధూపం అయితే వేయడం మర్చిపోయాను ఫ్రైడే రోజైతే. ఇంకా దీపారాధన అదంతా కూడా ఇలా నిండుగా కళగా అయితే దీపారాధన అయితే చేసేసుకున్నాను. చేసేసుకున్న తర్వాత ఇంకా అప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. ఇంకా అక్కడే వంట పెంట అంతా కూడాను ఇంకా అక్కడనే ఇదైతే ఈవినింగ్ వ్యూ అనమాట. మా వోడైతే షూట్ చేశాడు చిన్న క్లిప్పు. వాడికైతే తీయడం రాలేదు కానీ ఏదో ట్రై చేశాడనమాట. పర్వాలేదు బాగానే వచ్చింది కదా అలాగని చెప్పేసి బాగుంది కదా అనేసి ఈ క్లిప్ అయితే యాడ్ చేశాననమాట. చూసారు కదండి ఈవినింగ్ వ్యూ అనమాట. బాగా ఇంకా కొంచెం ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు ఆగితే చీకటి అయిపోద్దన్న టైంలో అనమాట వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా అమ్మ వాళ్ళ వీధి అదంతా కూడా ఎప్పుడైనా వీడియో అయితే షూట్ చేసి పెడతాను. ఇంక ఇది వచ్చేసి మేము రాయగడ అయితే వెళ్ళాం కదండి. మీకు పార్ట్ 1 వీడియో అయితే పెట్టాననమాట. అంటే
టెంపుల్ వ్యూ ఒక్కటి పార్ట్ 1 వ్యూ కింద వీడియో కింద అయితే పెట్టాను. ఇదైతే మేము వెళ్ళింది అదంతా కూడా ఇప్పుడైతే వాయిస్ ఇద్దాం కదా! అలాగని చెప్పేసి ఇంకా వాయిస్ అయితే ఇస్తున్నాను. మేమైతే రాయగడ అయితే వెళ్ళామండి. మధ్యగౌరమ్మ తల్లి టెంపుల్‌కి అయితే మేమెళ్ళిందయితే బుధవారం అయితే వెళ్ళాము. బుధవారం ఈవినింగ్ 6 కల్లా అయితే మేము తుల్లో ట్రైన్ అయితే ఎక్కాము. అదొచ్చేసి నైట్ 9 కల్లా మాకు వైజాగ్‌లో దింపిందనమాట. మళ్ళీ వైజాగ్ నుంచి నైట్ ఆహ్, ప 9:30 పావుతక్కువ 10 అవుతది. ఇంకప్పుడైతే ట్రైన్ అయితే కదిలింది. ఇంకప్పుడు పావుతక్కువ 10కి ఎక్కితే మాకు 12:15 ఆ టైంకి అయితే రాయగడలో అయితే దింపేసిందనమాట. ఇంతకుముందు వచ్చినప్పుడు చాలా టైం తీసుకున్నట్టయితే అనిపించింది ట్రైను. ఈసారయితే ఏటి ఇంత త్వరగా వెళ్ళిపోయామని చెప్పి అన్నట్టయితే అనిపించిందనమాట. ఇంకా నైటు 4 వరకు ఇంక అక్కడే పడుకున్నాము. ఇంక 4 కల్లా లేచి ఇంక అందరం గూడా స్నానాలు, జపాలన్నీ గూడా కంప్లీట్ అయితే చేసుకొని రెడీ అయ్యి 6:30 కల్లా మేము టెంపుల్‌కయితే వచ్చామనమాట. టెంపుల్‌కయితే వచ్చాం గానీ అస్సలు టెంపుల్ అయితే మాత్రం అస్సలు నీట్‌నెస్ లేదనమాట. చాలా ఇదిగా అయితే అనిపించింది. ఎక్కడ శుభ్రంగా ఎక్కడా లేదనమాట. అంటే ఇటు సైడ్ టెంపుల్స్ ఇలానే ఉంటాయేమో అని చెప్పి అనిపించింది. కానీ అస్సలు నీట్‌నెస్ అయితే లేదు. కానీ చాలా చాలా వ ఎ ఏదోలా అనిపించిందనమాట. ఇంత అమ్మవారు ఇంతలా ఫేమస్ అయినా సరే గానీ అస్సలు నీట్‌నెస్ అన్నది లేదు. అలాగని చెప్పి అంటే అంతవరకు అనిపించింది. ఇటు సైడ్ టెంపుల్ ఇలానే ఉంటాయేమో అని చెప్పి మేము మళ్ళీ ఈ వంటలన్నీ గూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత పక్కనే పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళాము. ఆ టెంపుల్ అయితే మాత్రం చాలా నీట్‌గా ఉందనమాట. మరి ఇక్కడ ఎందుకు ఇలా ఉందో అర్థం కాలేదు. ఇంక మేమైతే ఫస్ట్ ఎళ్ళంగానే అమ్మవారి దర్శనం అయితే చేసుకొని, ఇంక కోళ్ళనైతే కోసుకొని, ఇంక ఇక్కడైతే వంట అయితే చేసుకుంటున్నాము. ఇక్కడ షెల్టర్‌లు ఇచ్చారనమాట. ఇవైతే ఫ్రీయే. కాకపోతే మనం సామాన్లు, పుల్లలు అవన్నీ కూడా మనీ కట్టి తీసుకోవాలి. షెల్టర్‌లు ఉన్నాయి గానీ, కొన్ని డబ్బులకు కూడా ఉన్నాయన్నమాట. ఇదైతే ఫ్రీయే. ఇంకక్కడే ఒక 5, 6 పొయ్యిలు అలా ఉంటాయి. ఎవరొస్తే వాళ్ళు వండుకోవడానికని చెప్పి. ఇంకా అక్కడైతే వంట అయితే చేసుకున్నాము. మేమైతే ఆహ్, చాలా ఎర్లీగానే వంటలైతే కంప్లీట్ అయిపోయినాయి. మేము 6:30 ఆ టైం కల్లా టెంపుల్ దగ్గరికెళ్ళిపోయాము. 7:30, 8 ఆ టైం కల్లా ఇంక దర్శనాలన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంక వెంటనే వంట అయితే స్టార్ట్ చేసామనమాట. ఇంక వంట స్టార్ట్ చేసిన తర్వాత మాకు 11 ఆ టైం 10:30, 11 ఆ టైంకైతే వంటలన్నీ కూడా కంప్లీట్ అయిపోతే ఇంక బయట కొన్ని టెంపుల్స్ అయితే చూడడానికని వెళ్ళామనమాట. ఇంక మేము చేసుకున్న వంటలైతే చికెన్ కర్రీ, ఇంకా బిర్యానీ, ఇంకా వైట్ రైస్, రసం అనమాట. ఇంక అన్నీ గూడా టెంపుల్ పేరు చెప్తే చాలు కదండీ! ఎక్కడైనా సరే గానీ, ఎంత లేట్‌గా వెళ్ళినా గానీ, చాలా తొందరగా వంటలైతే కంప్లీట్ అయిపోతాయి. ఇంక మాకు అలానే అనిపించిందనమాట. ఇంకా వంటలు కూడా చాలా త్వరగానే అయిపోయినాయి కదా! అలాగని చెప్పేసి పక్కన టెంపుల్స్ అన్నీ కూడా చూడడానికని అయితే ఎళ్ళాము. అన్నీ అయితే ఏమి చూడలేదండి. కొన్నయితే చూసాము. అంటే మేమైతే ఇంక అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాం గదండీ! ఇక్కడైతే అమ్మవారి మొండెం అయితే ఉంటదని చెప్పేసి అన్నారనమాట. అంటే ఇంతకు ముందు వెళ్ళాను. అప్పుడు ఇది సెకండ్ టైమ్ అనమాట నేను వెళ్ళడం అయితే. ఇంక అప్పుడు కూడా చూసాము. ఇంకిక్కడైతే అమ్మవారి మొండెం ఉంటది. వేరే ప్లేస్‌లో అయితే అమ్మవారి పాదాలు, ఇంకా మెయిన్ టెంపుల్ దగ్గర అయితే అమ్మవారి ఆహ్, తల అయితే ఉంటదనమాట. ఇంకా మొత్తం అన్ని గుళ్ళకి వెళ్ళి ఇంక దర్శనాలయితే కంప్లీట్ అయితే చేసుకున్నాము. ఇంకా పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంది. కొంచెం ఎదరకెళ్తే అలాగని చెప్పేసి ఇక్కడ ఒకాయన చెప్పారనమాట. ఇంకా అక్కడికి కూడా వెళ్ళాము. ఇంకా లోపలైతే ఇంతకుముందు ఎళ్ళినప్పుడు ఓన్లీ చిన్న ప్రతిమలాగా ఉండేదన్నమాట మేము వెళ్ళినప్పుడు. అంటే కరోనా ముందు ఎప్పుడో వెళ్ళాము. ఇప్పుడైతే చాలా అంటే ఇక్కడ చేశారనమాట. అమ్మవారి విగ్రహం పెట్టి అదంతా గూడాన అనిపించింది. ఇంతకుముందయితే ఇలా అయితే ఉండేది కాదు. కొంచెం ఏదోలా ఉండేదనమాట. చిన్నగా ఉన్నట్టు. ఇప్పుడైతే చేశారు. ఇక్కడనమాట అమ్మవారి మొండెం అదంతా ఉంటదని చెప్పి అయితే అక్కడైతే చెప్పారు. ఇంకా అమ్మవారు రైలు పట్టాల మీదయితే తలబెట్టి చనిపోయారు అలాగని చెప్పి అన్నారు. ఇంకా అక్కడ తల ఒక దగ్గర, చేతులు ఒక దగ్గర, మొండెం ఒక దగ్గర, పాదాలు ఒక దగ్గర అలా పడినియి. ఆ పడిన చోటల్లా గూడా ఇలా చిన్న చిన్న గుళ్ళయితే కట్టారు అలాగని చెప్పి అన్నారనమాట. ఇంకా పాదాలు ఉన్న చోటయితే ఇంతకు ముందు ఎళ్ళినప్పుడు చిన్న టెంపుల్‌లా ఉండేది. దాన్నయితే రీమోడలింగ్ చేత్తన్నారనమాట. టెంపుల్ అంతా అలానే ఉంచారు కానీ చుట్టూ అదంతా గూడా పడగొట్టేసి ఇంక అదైతే రీమోడలింగ్ అయితే చేస్తన్నారు. ఇక్కడైతే మేము పూరి జగన్నాథ స్వామి టెంపుల్‌కి అయితే వచ్చామండి. ఇంక లోపల దర్శనాలన్నీ గూడా కంప్లీట్ అయితే చేసుకున్నాము. టెంపుల్ అయితే మాత్రం చాలా అంటే చాలా నీట్‌గా ఉందండి. చాలా బావుందనమాట. చాలా ప్రశాంతంగా ఓపెన్ ప్లేస్ అదంతా గూడా చాలా ఎక్కువుంది. ఇంకా టెంపుల్ చుట్టూరా అయితే చాలా బావుందనమాట. ఇంక ఫోటోస్, వీడియోస్ తీసుకోవడానికి అంతా గూడా భలే ఉందనమాట. నచ్చేసింది నాకైతే పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అయితే. ఇంకా
లోపల స్వామివారి దర్శనం అంతా కూడా కంప్లీట్ అయితే చేసుకొని వచ్చాము. మళ్ళీ ఇక్కడ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గర దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ పక్కనే రామాలయం ఉంటే అక్కడికి కూడా వెళ్ళామన్నమాట. అక్కడ కూడా స్వామివారి దర్శనం అంతా కూడా కంప్లీట్ అయితే చేసుకుని ఇంకా మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళిపోయి ఇంకా అక్కడైతే భోజనం అయితే చేసేసి ఇంకప్పుడు మళ్ళీ 3 కల్లా ట్రైన్ ఉందంటే ఇంకా వెంటనే వస్తామన్నమాట. ఇంక కరెక్ట్గా 3 కల్లా ఉంది. ఇంక డైరెక్ట్ తుని అనమాట. ఇంకా ఈ జర్నీ అంతా కూడా చాలా సాఫీగా బాగా జరిగింది. ఇంకా మజ్జిగారవంతల్లి ట్రిప్ అయితే మాత్రం ఇదండి. ఫైనల్గా పూరి జగన్నాథ స్వామి టెంపుల్ వ్యూ అయితే ఇంక అక్కడైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ కంపల్సరీగా తీసుకుంటాం కదా ఇంకెక్కడికి వెళ్ళినా కానీ. ఇదండి ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే ఫ్రైడే రోజుది. ఇంకా మజ్జిగైరం తల్లి పార్ట్ 2 వీడియో అయితే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు. ప్లీజ్ లైక్ అయితే ఇచ్చి ఛానల్ ఇంకొంచెం సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఇంకా ఇక్కడైతే చీపుర్లు ఫేమస్ ఏమో అని చెప్పి నాకు అనిపించింది. ఇంకెక్కడ చూసినా ఆ టెంపుల్ చుట్టూరా కూడా ఇంకా ఈ చీపుర్లే అమ్ముతున్నారండి. చీపుర్లు అమ్మినా కానీ మన సైడ్ రేట్లే. ఇంక మేమైతే ఏం తీసుకోలేదు. మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ దాకా మోసుకెళ్ళడం ఎందుకు అదే రేటుకి అలాగని చెప్పేసి. ఇదండి ఈరోజు వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.